సంపాదనలో భాగ్యనగరం ఫస్ట్. అధ్యయనం వెల్లడి సంపాదన. ఈ మాటకు అంతులేదు. ఎంత సంపాదిస్తే సంపాదన అవుతుంది అంటే దీనికి ఇతమిత్తంగా కొలమానం లేదు. అయితే ఆర్థిక శాస్త్రం ఒక అంచనా వేసింది. వ్యక్తి తన జీవితంలో తనపై ఆధారపడే వారిని పోషంగల సమ్ముకు నెలకు ఎంత సంపాదించాలో అదే సంపాదన అని పేర్కొంది. ఉదాహరణకు ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్న వ్యక్తి తన కుటుంబానికి అవసరమైన రీతిలో నెలకు 10,000కు సంపాదిస్తే అది సంపాదన అవుతుంది. ఆ కుటుంబం నిశ్చింతంగా నెల రోజులు బతికేస్తుంది. అదే నగరాల విషయానికి వస్తే ఈ లెక్క మారుతుంది. ఇలా దేశంలోనే పలు నగరాల్లో ఉన్న కుటుంబాలు సంపాదిస్తున్న సొమ్మును నెలకు వారు చేస్తున్న ఖర్చులను లెక్కగట్టింది హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థ. ఈ సంస్థ అధ్యయనం ప్రకారం దేశంలోనే అన్ని నగరాలు పట్టణాలతో పోలిస్తే హైదరాబాద్ లోనే నెలకు సంపాదించే వారి సంఖ్య సంపాదన కూడా ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ సంస్థ లెక్కల ప్రకారం దిగువ ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లో సంపాదిస్తున్న వ్యక్తుల ఆదాయం గత ఏడాదితో పోల్చుకుంటే పెరిగింది. దేశంలో దిగువ మధ్య తరగతి వ్యక్తి నెలవారీ ఆదాయం సగటు 33,000 ఉందని హోమ్ క్రెడిట్ ఇండియా అధ్యయనం వివరించింది. ముఖ్యంగా భాగ్యనగరంలో జీవిస్తున్న వారి ఆదాయం గత ఏడాదితో పోల్చుకుంటే ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. దీంతో హైదరాబాద్ నగరం దేశంలోనే ఫస్ట్ గా నిలిచిందని తెలిపింది. సర్వే ఎక్కడెక్కడ చేశారు? ఆదాయం వ్యయానికి సంబంధించిన సర్వేను హైదరాబాద్, ముంబై, కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, రాజస్థాన్లోని జైపూర్, మహారాష్ట్రలోని వాణిజ్య రాజధాని పూణే, యూపీలోని లక్నో, మధ్యప్రదేశ్లోని భోపాల్, బీహార్లో ఉన్న పాట్నా, జార్ఖండ్ రాజధాని రాంచీ, లుధియానా, కొచ్చి సహా 17 నగరాల్లో ఈ సర్వే జరిగింది. ఎంతమందిపై అధ్యయనం చేశారు? దేశవ్యాప్తంగా 18 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల వయసున్న సంపాదన పరులను అధ్యయనం చేశారు. వీరిలో ఏడాదికి 2 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఆదాయం సంపాదిస్తున్న వారు ఉన్నారు. దాదాపు 2,500 మందిని అధ్యయనం చేశారు. ఇది వ్యక్తుల ఆదాయం. ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఉన్న మధ్యతరగతి వ్యక్తులు 35,000, టైర్ 1, టైర్ 2 నగరాల్లో ఉన్నవారు నెలకు 32,000 సంపాదిస్తున్నారు. ఇదే హైదరాబాద్ లో ఉన్న మధ్యతరగతి వ్యక్తులు సగటున నెలకు 44,000 ఆదాయం సంపాదిస్తున్నారు. 2023లో మెట్రో నగరాల్లో నివసించే దిగువ మధ్యతరగతి వ్యక్తి సగటున 33,000 సంపాదిస్తున్నారు. టైర్ 1 నగరాల్లో 30,000, టైర్ 2 నగరాల్లో 27,000 సంపాదించారు. హైదరాబాద్ లో గత ఏడాది వ్యక్తుల సంపాదన 34,000.